కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులకు శ్రీకారం చుట్టనుంది? వైద్య విభాగాల నిర్వహణలో లోటుపాట్లకు చెక్ పెట్టేందుకు ఎటువంటి ఆలోచనలతో ముందుకు వస్తోంది? కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయి? దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఎలా ఫీల్ అవుతున్నారు? భిన్నమైన పరిస్థితులను సమన్వయపరిచి నిర్వహణను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి విధానాల వైపు మొగ్గు చూపుతోంది? దేశవ్యాప్తంగా వైద్య రంగంలోని లోటుపాట్లను సవరించేందుకు కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోంది. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో ప్రభుత్వ వైద్యుల కోసం కూడా ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ అనే ఒక ప్రత్యేక జాతీయ క్యాడర్ను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951 కింద ప్రత్యేక మెడికల్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తూ రాష్ట్రాల సలహాలను కోరింది. అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే సమాచారం కూడా అందింది. అయితే రాష్ట్రాల నుంచి ఈ అంశంలో పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. కానీ వైద్యులు, వైద్య సంఘాలు మాత్రం కేంద్రం ఆలోచనపై సానుకూలంగా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రత్యేక పరీక్ష నిర్వహించి అధికారులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ అధికారుల మాదిరిగానే వీరికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఆరోగ్య శాఖలలో కీలకమైన ఉన్నత పదవుల్లో నియమించాలనే ఆలోచన చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రాల మధ్య ఆరోగ్య పథకాల అమలులో సమన్వయం పెంచేందుకు ఈ క్యాడర్ ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖలోని సెంట్రల్ హెల్త్ సర్వీస్ డాక్టర్లు కేవలం వివిధ ప్రాజెక్టులు, పథకాల పర్యవేక్షణకే పరిమితమవుతున్నారు. వీరు రాష్ట్రాల్లో నేరుగా పనిచేసిన అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై సరైన అవగాహన ఉండడం లేదని కేంద్రం అభిప్రాయపడింది. సాధారణ ఐఏఎస్ అధికారుల కంటే వైద్య రంగంపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్లే ఉన్నతాధికారులుగా మారితే విధానపరమైన నిర్ణయాలు మరింత వేగంగా, శాస్త్రీయంగా జరుగుతాయని కేంద్రం భావిస్తోంది. ఆరోగ్య రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు అత్యంత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ కుమార్ ద్వారా ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన సూచనలు కూడా అందాయి. అయితే మెజార్టీ రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు రావాల్సి ఉండడంతో ప్రక్రియ వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మినహా దీనిపై పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రతిపాదనపై తమ అభిప్రాయాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ భిన్నమైన పరిస్థితులను సమన్వయం చేసేందుకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో సాంకేతిక నాయకత్వం, నిర్వహణకు మరింత మెరుగుపరిచేందుకు ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ అత్యవసరమని కేంద్రం అభిప్రాయపడింది. వాస్తవంగా ఇది ఎంతో గొప్ప ఆలోచన అని వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. గత 6 ఏళ్లుగా ఈ ప్రతిపాదన అనేక పర్యాయాలు కీలకమైన వైద్య విభాగాల నిర్వహణలో ఇప్పుడు లోటుపాట్లు ఐఎంఎస్ ఏర్పాటుతో చెక్ పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు కూడా పేర్కొంటున్నారు.